ఓం శ్రీ గణాధిపతే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కన్యా రాశి వారికి ఈ నెల 10, 11వ తారీఖులలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే అని ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే మీరు ఆనందపడిపోతారు. కన్యా రాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా విషయం అనేది అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మరికొంతమంది కన్యా రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఈ కన్యా రాశి వారు కూడా అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని చెప్పేటటువంటి మనస్తత్వం అనేది ఈ కన్యారాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కన్యారాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. ఎలా అంటే ఎదుటి వారితో ఏదైనా కాని మాట చెప్పినా, వారు కసురుకున్నా, అలాగే వారు కోపడినా కానీ వెంటనే వీళ్ళకి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పొచ్చు. ఇక కన్యా రాశి వారు కుటుంబపరంగా విషయానికి వస్తే మాత్రం ఈ రాశివారు తన కుటుంబానికి చాలా అంటే చాలా అధికమైన ప్రాధాన్యతనిస్తారు. అంటే వీరు తమ ఫ్యామిలీ మెంబర్స్కి, తమ జీవిత భాగస్వామికి, అలాగే తమ సంతానానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అంతేకాకుండా వీరు తమ కుటుంబానికి చెప్పకుండా ఏ పని కూడా చెయ్యరు. అలాగే వారిని సంప్రదించకుండా ఏ ఒక్క అడుగు వేయరని కూడా చెప్పొచ్చు. ఇక ఈ యొక్క కన్యారాశి వారు ఏదైనా ఒక పనిని చేపడితే, అంటే ఏదైనా పనిని కన్యారాశి వారు మొదలు పెడితే ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు అస్సలు వదిలిపెట్టారని చెప్పొచ్చు. ఇక ఈ కన్యారాశి వారి దగ్గర ఏ విధమైన వ్యక్తిత్వం ఉంటుంది అంటే, నేను కష్టపడాలి, నలుగురిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును నేను తెచ్చుకోవాలి, అలాగే నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి, అలాగే నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి దానికోసం ఎంతో కష్టపడతారు. అదేవిధంగా ఈ కన్యారాశి వారు ఎంత దూరమైనా సరే వెళ్తారు, ఎంతో కష్టమైనా సరే చేస్తారు. కడుపు మార్చుకొని అయినా సరే ఈ రాశి వారు సాధించాలి అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారని చెప్పొచ్చు. ఇక కన్యా రాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతానానికి చాలా శ్రద్ధ చూపుతారు. సంతానాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. తమ సంతానం చదువుల్లో ముందుండాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే సంతానం పరంగా కన్యారాశి వారు ఎంతో కేరింగ్గా ఉంటారు. వీరికి క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఏ పనిలోనైనా కానీ కుటుంబం పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా ఏ రంగంలో ఉన్నా సరే అన్ని పనులను కూడా క్రమంగా డిసిప్లిన్గా చేసుకుంటారు. ఒకరు వేలెత్తి చూపించేట్టుగా ఎప్పుడు కూడా ఉండరని చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యారాశి వారు ఎంతో తెలివైన వారు. చాలా సైలెంట్గా ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి చాలా సవ్యంగా పూర్తి చేస్తారు. ఇక ఎవరైతే కన్యారాశి వారిని గతంలో అవమానించారో, అలాగే గతంలో ఎవరైతే ఈ కన్యారాశి వారిని 10 మందిలో చిన్నచూపు చూశారో వారి అంతు తేల్చేదాకా ఈ కన్యారాశి వారు వారిని అస్సలు వదిలిపెట్టారని కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా వీరి జీవితంలో మీరు ఒక స్టేజ్లో ఉంటారు. ఎప్పుడైనా కానీ ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉంటారు, కానీ ఒకరి దగ్గర చెయ్యి చాపి తీసుకునే స్థాయిలో మాత్రం అస్సలు ఉండరు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉంది అని చెప్పొచ్చు. బ్యాడ్ హ్యాబిట్ అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఇక్కడ కన్యారాశి వారు ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎంతో మంచి మనసు ఉన్నవారు. అందరూ కూడా ఈ విధంగా ఉంటారు అని అనుకోవడం నిజంగా ఒక బ్యాడ్ హ్యాబిట్. ఎందుకంటే ఎంతో తేలికగా ఎదుటి వారిని గుడ్డిగా వీరు నమ్మేస్తూ ఉంటారు. కొంచెం మంచిగా ఉంటే చాలు, అలాగే కొంచెం మంచిగా మాట్లాడినా చాలు, చాలా ఈజీగా ఎదుటి వారిని ఈ కన్యారాశి వారు నమ్మేస్తూ ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి దీని కారణంగా ఈ కన్యారాశి వారిని చాలామంది నష్టపరచాలని చెప్పి ఎవరైతే ఆ ఎదుటివారు ఉంటారో, వీరి యొక్క బాగు కోరని వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ రాశి వారి ఎదుగుదలను ఖచ్చితంగా చూడలేరు. అలాగే వీరు 10 మందిలో పలుకుబడిలో ఉంటే అస్సలు చూడలేరు. వీరు డబ్బును సంపాదిస్తుంటే చూడలేరు, అలాగే ఓర్వలేరు. అటువంటి వారితో కూడా ఈ రాశి వారు చాలా క్లోజ్గా ఉంటారు, చాలా మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా వాళ్ళు అన్నట్లుగా ఈ రాశివారు ఉంటారు. కాబట్టి అది ఒక్కటి మీరు తగ్గించుకోండి. ఎందుకంటే మీకు
కొంచెం మొహమాటం అనేది ఉంటుంది. ఆ మొహమాటాన్ని మీరు తగ్గించుకుంటేనే జీవితం చాలా పై స్టేజ్కి వెళ్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజుల్లో ఒకరి కింద చెయ్యి చాపి బ్రతకాల్సిన అవసరం మీకు లేనప్పుడు, ఒకరు మీ యొక్క నష్టాన్ని కోరుకుంటున్నప్పుడు, ఒకరు మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక మీ మీద 10 మందికి మీ గురించి చెడు చెప్పి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించేవాళ్ళు, అంటే మీ ముందు బాగానే ఉంటారు, మీ వెనకాలనే గోతులు తీస్తూ ఉంటారు. కాబట్టి ఎవరో వారిని గుర్తు పెట్టుకొని వారికి తగ్గ సమాధానం చెప్పి వారితో మీరు రఫ్ అండ్ టఫ్గా ఉండాలే తప్ప వారి ముందు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అస్సలు లొంగకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది మీకు చాలా అంటే చాలా మీ జీవితంలో ఉపయోగపడుతుందని కూడా చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ నెల 10వ తారీఖు ఆ రోజు ఏ విధంగా ఉంటుందంటే, 10వ తారీఖు గురువారం రోజు విషయానికి వస్తే, మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ యొక్క పనుల విషయంలో, అంటే సాయంత్రం 4 గంటల లోపు మీరు వర్క్ విషయంలో చాలా బిజీగా ఉంటారని చెప్పొచ్చు. వర్క్ టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎంతో అలసిపోతారు. వర్క్ పరంగా చూసుకుంటే మీకు కొన్ని ఒత్తిళ్లు, టెన్షన్స్ ఉంటాయి. దీని కారణంగా మీ యొక్క ఆరోగ్యం విషయంలో చిన్న ఇష్యూస్, తలనొప్పి, స్ట్రెస్, భుజాల నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకరితో మీరు ఎప్పుడు కూడా పోటీ పెట్టుకోకండి. ఎందుకంటే మీకు మీరే పోటీ. మీ ఆరోగ్యం మంచిగా చూసుకోవాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మీరు చేస్తున్న పనుల్లో స్ట్రెస్, ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రతి పనిని ఒక టైం టేబుల్ వేసుకొని టెన్షన్ లేకుండా మీరు పనులను చేసుకోండి, సరిపోతుంది. ఇక 10వ తారీఖున గురువారం రోజు కుటుంబం పరంగా, సంతానం పరంగా, వృత్తిపరంగా, వ్యాపారం పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజు మీకు ఢోకా లేకుండా రోజు గడిచిపోతుంది. చాలా హ్యాపీగా రోజు అనేది చాలా ఎంతో జాలీగా గడిచిపోతుందని చెప్పొచ్చు. ఇక 11వ తారీఖున శుక్రవారం రోజు కన్యా రాశి వారు వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా వారందరికీ ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. డబ్బు అనుకూలంగా వస్తుంది. మీకు శుక్రవారం రోజున, అంటే 11వ తారీఖు రోజున కన్యా రాశి వారికి పట్టిందల బంగారమే అవుతుందని కూడా చెప్పొచ్చు. ఇక కుటుంబ పరంగా, సంతానం పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. విద్యార్థులలో కూడా చాలా చక్కగా రోజు గడిచిపోతుంది. ఎంతో హ్యాపీగా, సక్సెస్ఫుల్గా శుక్రవారం రోజు గడిచిపోతుంది. ఎటువంటి టెన్షన్స్ ఉండవు, ఎలాంటి నష్టాలు కలగవు. కాబట్టి 11వ తారీఖు శుక్రవారం రోజు కన్యా రాశి వారికి ఎంతో స్మూత్గా, హ్యాపీగా, జాలీగా రోజు గడిచిపోతుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.